కేరళ రాష్ట్రంలో అన్ని రంగాల్లో అభివృద్ధి కోసం ఎల్డీఎఫ్ ప్రభుత్వం కృషి చేసింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కాదు, కమ్యూనిస్టులు అధికారంలో ఉండడం వల్లనే అక్కడ 100% అక్షరాస్యత ఏర్పడింది. అక్కడ పూర్తిగా అన్ని రకాలుగా సామాజిక చైతన్యం కానీ, లౌకిక భావాలు కానీ, లేదా ప్రజాస్వామిక ఉద్యమాల పట్ల కానీ, దోపిడి వర్గాలకు వ్యతిరేకంగా పోరాడేటటువంటి చైతన్యం కేరళలో ఆ రకమైనటువంటి స్థితికి కమ్యూనిస్టులు ముఖ్యమైనటువంటి కారణం. కమ్యూనిస్టుల పాలన అక్కడ ఉండడం వల్లనే, ఎల్డీఎఫ్ పాలన ఉండడం వల్లనే కడు పేదలు లేని రాష్ట్రంగా ప్రకటించినటువంటిది కేరళ. మరి తెలంగాణలో ఎంతమంది కడు పేదలు ఉన్నారు, ఎంతమంది ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు. 30 లక్షల మంది పైగా ఇండ్లు లేనటువంటి వాళ్ళు ఉన్నారు ఇక్కడ. అట్లాగే ఉపాధి అవకాశాలు లేనటువంటి స్థితి ఉంది. ఇక్కడ అనేక రకాల కుల ఘర్షణలు, కుల దురంకార హత్యలు జరుగుతున్న రాష్ట్రంగా ఇప్పుడు ఉంది. బీజేపీ రాష్ట్రాల తర్వాత తెలంగాణ ఉంది. కాంగ్రెస్ పరిపాలిస్తున్నటువంటి రాష్ట్రంలో కానీ, గతంలో పరిపాలించినటువంటి రాష్ట్రంలో ఏ ఒక్క రాష్ట్రంలో అయినా కడు పేదరికాన్ని నిర్మూలించినటువంటి రాష్ట్రంగా కాంగ్రెస్ పార్టీ ఉందా? ఇప్పుడు తెలంగాణ ఉందా? కర్ణాటకలో ఉందా? కేరళతో ఎల్డీఎఫ్ ప్రభుత్వంతో దేనిలో పోటీ మీరు?